హాయ్ ఫ్రెండ్స్, నేను దయానండి. ఇప్పుడు నేను మా చిన్న గార్డెన్ చూపిస్తా అండి. కొత్తగా నేను 1 మంత్ అవుతుంది ఈ ఇంట్లోకి వచ్చి, రిటైర్ అయ్యి మేము ఇంట్లోకి వచ్చాము, ఇల్లు కట్టుకొని. దాంట్లో ఈ గార్డెన్ స్టార్ట్ చేశాము. టెర్రస్ గార్డెన్ అండి, చిన్న గార్డెన్ అండి. చూడండి, 1 మంత్ అవుతుంది నేను వచ్చి. 1 మంత్లో నేను ఏమేమి కూరగాయలు కాయిస్తున్నానో చూపిస్తాను మీకు. ఓకే, చూసేయండి. చూడండి, టమాటాలు, మన టమాటాలు నాటు టమాటాలండి, మందులు లేకుండా పండించిన టమాటాలు. ఓకే, ఇంకా కొంచెం పండాలని నేను తెంపలేదు. అలాగే ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. చెట్టు నిండా వైలెట్ ఫ్లవర్స్ వచ్చాయి, కలర్ సూపర్ ఉంది. ఇంకా మనకు చిన్న చిన్న కూరగాయలు వచ్చాయండి. 1 మంత్ అవుతుంది నేను పెట్టి. నెలకి కాసే కూరగాయలండి. నేను అవి కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. 1 మంత్కే కాసే కూరగాయలు వచ్చాయి ఇప్పుడు. ఓకేనా, అవి నేను చూపిస్తాను. చూడండి మన ఇంట్లో ఉన్న ఫ్లవర్స్. ఇది నిమ్మగడ్డి అండి, గ్రీన్ టీ కోసం పెట్టుకున్నాను. ఇక్కడ ఇది బీర చెట్టు అండి, బీరకాయ చూపిస్తాను. మనకు చూసారా, చిన్న బీరకాయ కాసింది. 1 మంత్లో ఇది మనకి ఈ బీరకాయ వచ్చింది. ఓకే, అలాగే ఇంకో బీరకాయ చూపిస్తాను. ఇది ఇంకో బీరకాయ. ఇంకా కొంచెం పెరగాలి, కొంచెం పెరిగిన తర్వాత మనం హార్వెస్ట్ చేద్దాం. ఓకే అండి. ఇంకా మీకు చిన్న చిన్న బీరకాయలు చిన్న చిన్న కాయలు పడ్డాయండి, చూపిస్తాను. ఇదొక బీరకాయ, ఇదొక బీరకాయ. ఇవన్నీ మనకు బీరకాయలు కాస్తున్నాయి. ఇది 1 మంత్ చెట్టు అండి. చూసారా, ప్రకృతి ఎంత మంచి కాయలు ఇస్తుందో. ప్రకృతిని కొంచెమైనా మనం కాపాడాలండి. అందరూ ఇట్లా మనకు సరదాగా మొక్కలు పెంచుకొని. ఇది చిక్కుడు చెట్టు అండి, చూడండి ఎంత పూత వచ్చిందో. నేను పెట్టి 1 మంత్ అవుతుంది. ఈ చెట్లన్నీ ఎంత చక్కగా చూడండి. ఇదంతా చిక్కుడే అండి, చూసారా, ఇదంతా కాయలే అవుతాయి. ఇదొకటి పొట్ల చెట్టు అండి, పైకి వెళ్ళిపోతుంది. ఇంకా అయితే కాయలు పడలేదు. అలాగే కాకర చెట్లు పెట్టాను, అవి కూడా ఇప్పుడిప్పుడే పూతలు వస్తున్నాయి. అందరు ఇట్లా చక్కగా టైంపాస్ కోసం ఆర్గానిక్ కూరగాయలు పండించుకోండి. ఖాళీగా టైం వేస్ట్ చేయకండి, ప్రకృతిని కాపాడుకుందామండి. చిన్న చిన్న గార్డెన్స్ ఉన్నా కూడా చక్కగా పెట్టుకొని చిన్న చిన్న కూరగాయలు హార్వెస్ట్ చేస్తుంటే ఎంత ఆనందంగా ఉందండి. అవి చూస్తుంటేనే అసలు చాలా చాలా కడుపు నిండిపోతుంది. ఓకేనా, చూడండి, ఇంకా చిన్న కరివేపాకు చెట్టు పెట్టుకున్నాను పైనే. ఓకేనా, ఇదిగో